వెల్కమ్ టు జేటీవీ హెల్త్. ఈరోజు మీ అందరికో ప్రశ్న. హార్ట్ అటాక్ అంటే నిజంగా పెద్దవాళ్ళ సమస్యేనా? లేదంటే యువతకు కూడా అది క్రమక్రమంగా చేరువవుతుందా? ఇటీవల వార్తల్లో చూస్తూ ఉన్నాం. 25, 30, 35 ఏళ్ల యువకులు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు అని. ఇది భయపడే విషయం మాత్రమే కాదు, ఆలోచించాల్సిన నిజం కూడా. ఒకప్పుడు మన జీవనం ఎలా ఉండేది? ఎక్కువ నడక, సాధారణ ఆహారం, సమయానికి నిద్ర. కానీ ఇప్పుడు రోజంతా కుర్చీలో కూర్చునే జీవితం. ఫోన్, ల్యాప్టాప్, స్క్రీన్ల మధ్యే రోజులు. వ్యాయామానికి రేపు అని వాయిదా. ఆ రేపు అనే నిర్లక్ష్యమే గుండెకు ప్రమాదంగా మారుతోంది. ఇంకో ముఖ్యమైన కారణం మన ఆహారం. పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవి నోటికి రుచిగా ఉన్న గుండెకు మాత్రం విషం లాంటివే. ఇక రక్తనాళాల్లో కొవ్వును పెంచి నెమ్మదిగా బ్లాక్ జెన్ ఏర్పడేలా చేస్తాయి. మనం ఫిట్గా కనిపిస్తున్నామంటే గుండె ఆరోగ్యంగా ఉందని కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మాట్లాడవలసిన మరో నిజం స్ట్రెస్, కెరియర్ ప్రెజర్, డబ్బు ఒత్తిడి, సోషల్ మీడియా పోలికలు. ఈ మానసిక ఒత్తిడి మనకు తెలియకుండానే బీపీని పెంచుతుంది, హార్ట్ బీట్ను అస్తవ్యస్తం చేస్తుంది. మన చిరునవ్వు నెమ్మదిగా దాగి ఉన్న స్ట్రెస్ గుండెపై భారీ భారం పడుతుంది. నిద్ర గురించి మనం ఎంత లైట్గా తీసుకుంటామో తెలుసా? నిద్ర తక్కువ అయినా పర్వాలేదు అనుకుంటాం, కానీ రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్ర గుండెకు పెద్ద శత్రువు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నిద్ర సమయంలోనే మన గుండె రిపేర్ అవుతుంది. ఆ సమయం లేకపోతే నష్టం మెల్లమెల్లగా పెరుగుతుంది. పొగ తాగడం, ఆల్కహాల్ అప్పుడప్పుడే కదా అని మొదలైన అలవాట్లు ఒకరోజు అప్పుడే హార్ట్ అటాక్ కారణం కావచ్చు. ఇవి రక్తనాళాలను సన్నంగా చేసి అకస్మాత్తుగా ప్రమాదాన్ని పెంచుతాయి. మరొక విషయం, కోవిడ్ తర్వాత చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు పెరిగాయి. బ్లడ్ క్లాట్స్, ఇన్ఫ్లమేటరీ, హార్ట్ మజిల్ బలహీనత ఇవన్నీ యువతలో కూడా హార్ట్ అటాక్ రిస్క్ పెంచుతున్నాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, హార్ట్ అటాక్ ముందు లక్షణాలు ఉంటాయా? ఉంటాయి. ఛాతిలో నొప్పి, ఎడమ చేతికి లేదా దవడికి నొప్పి, అకస్మాత్తుగా చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇవి చిన్న లక్షణాలు కావు, ఇవి గుండె చేసే హెచ్చరికలు. ముగింపుగా ఒక మాట, హార్ట్ అటాక్ వయసు చూసి రాదు, జీవనశైలి చూసి వస్తుంది. కాబట్టి నేటి యువత ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు సంపాదించేది భవిష్యత్తు కోసం, కానీ ఆ భవిష్యత్తు ఉండాలంటే ముందుగా మీకు గుండె ఉండాలి, అది సక్రమంగా పనిచేయాలి. అందుకోసం మీరేం చేయాలి అంటే ఈ రోజు నుంచే మీ గుండె కోసం కొంచెం సమయాన్ని తప్పనిసరిగా కేటాయించండి.